రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఉద్యోగం పొందుతున్న వారిలో 41.1% ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కింద పేమెంట్స్ పొందడానికి అనర్హులుగా తేలారు. దీనికి కారణం వాళ్ళకి ఆధార్ సింక్డ్ పేమెంట్స్ అకౌంట్ లేకపోవడం. అసలు ఏంటి ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ యొక్క మ్యూచువల్ డెవలప్డ్ కాన్సెప్ట్. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లేకుండానే ఒక వ్యక్తి తన ఆధార్ నెంబర్ను ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఒక పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. దీనితో పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ దగ్గర, మైక్రో ఏటీఎంస్ దగ్గర తన ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయొచ్చు. దీనికి కేవలం ఒక ఆధార్ లింక్డ్ పేమెంట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. దీనికి ఓటీపీ అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ అధికంగా యాక్సెస్ లేని వారి కోసం ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు.